నమస్కారం, శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆన్లైన్ మందుల విక్రయాలను నిలిపివేయాలి. గూడూరులో మూతపడ్డ మందుల దుకాణాలు. పొరవీధుల్లో ర్యాలీ నిర్వహించిన అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన గూడూరు మందుల దుకాణాల అసోసియేషన్ ప్రతినిధులు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. పలు సమస్యలు పరిష్కరించాలంటూ గూడూరులోని ఆర్టీసీ డిపో ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టిన అనంతరం మాట్లాడిన ఎన్ఎంయు నాయకులు. పొలంబాట హద్దుల విషయంలో ఉద్రిక్తత. సైదాపురం మండలం గిద్దలూరు పంచాయతీలో పొలాల మధ్య రహదారి ఏర్పాటుపై క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లి ఇరు వర్గాలకు సర్ది చెప్పి సర్వే చేస్తామని వెల్లడించిన తహసీల్దార్ సుభద్ర అధికారులు. ప్రభుత్వ బడుల్లో అన్ని వసతులు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఓజిల మండలం కురుగొండలో జరిగిన అవగాహన ర్యాలీలో పాల్గొని ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలను చేర్చాలని తల్లిదండ్రులకు వివరించిన అధికారులు, నాయకులు. ఆన్లైన్ లో మందుల అమ్మకాలను వెంటనే నిలిపేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గూడూరు మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఆల్ ఇండియా మెడికల్ షాపుల బంద్ పిలుపులో భాగంగా గూడూరు మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం షాపుల యజమానులు స్వచ్ఛందంగా తమ షాపులను మూసివేశారు. పట్టణ పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం సీనియర్ అసిస్టెంట్ వందనకు వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఆన్లైన్ లో మందుల అమ్మకాలు, కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్లు నిలిపేయాలని డిమాండ్ చేశారు. నకిలీ మందుల అమ్మకాలను నివారించాలని కోరారు. వారి పిలుపు మేరకు ఆల్ ఇండియా మెడికల్ బంద్ జరుగుతుంది. అందులో భాగంగా గూడూరు మెడికల్ అసోసియేషన్ వారి నుంచి మేమందరం కూడా ఈ బంద్లో పాల్గొనడం జరిగింది. మా ముఖ్య డిమాండ్స్, ఈరోజు ఆన్లైన్లో వ్యాపారం ఏ విధంగా జరుగుతుందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వేరే వ్యాపారాలు జరగటంలో తప్పులేదేమో కానీ మెడికల్ వ్యాపారం ఆన్లైన్లో జరుగుతుంటే ఇది చాలా ప్రమాదకరం. ఈరోజు ఒక మెడికల్ షాప్ పెట్టాలంటే అధికారులతో చర్చించి అదేవిధంగా దానికి కావాల్సిన రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఫార్మాసిస్ట్ పర్యవేక్షణలో అన్ని మందులు కూడా బిల్స్ ప్రకారం మేము కొనుగోలు చేసి అమ్మకాలు జరుపుతున్నాం. ఈరోజు ఆన్లైన్లో మందులు వచ్చేసి ఏ విధంగా వాళ్ళు సప్లై చేస్తున్నారో డోర్ డెలివరీ ఇస్తున్నాము అని చెప్పి డోర్ డెలివరీ తీసుకొచ్చి ఇస్తున్నారు. దానివల్ల ఎంత ప్రమాదం ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. వాళ్ళు ఇస్తున్న మెడిసిన్స్కి ఎంఆర్పి, ఎక్స్పైరీ ఇట్లాంటివి కూడా వాళ్ళు సొంతగానే ఉన్నటి వాటికి స్క్రాచ్ చేసి మళ్ళీ వాళ్ళు ముద్రించి పంపించే ప్రమాదం ఉంది. ఇది విషయాన్ని గ్రహించకుండా ప్రజలు ఆన్లైన్లో రేటు తగ్గుతుందని చెప్పి ఆర్డర్లు పెట్టుకొని ఈరోజు మందులు తెప్పించుకునే పరిస్థితి. రేపు మన గూడూరు విషయాన్ని కొరకే మాట్లాడుకుంటే రేపు ఇక్కడ ఎవరో ఒకరు ఒక ఏరియాలో ఒక మందుని ఆన్లైన్లో తెప్పించుకుంటారు. అది ఏదన్నా వికటించి ప్రమాదం జరిగితే ఎక్కడ కొన్నారంటే ఏం సమాధానం చెప్పగలుగుతారు సార్? ఒక విషయం గ్రహించండి. ఏదో ఒక షాప్లో కొంటే దానికి ఒక అథారిటీ ఉంటుంది. మేము ఎక్కడి నుంచి కొనుగోలు చేసామో, మేము ఎవరికి అమ్మాము అనేది ఒక రికార్డ్ అనేది ఉంటుంది. అదే ఆన్లైన్లో నుంచి తెచ్చుకుంటే ఆన్లైన్లో తెచ్చుకున్న సంగతి ప్రజలకు తెలియదు సార్. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఏదైనా జరిగినప్పుడు స్పందించడానికి అవకాశం ఉండదు. అందుకని ప్రభుత్వాలు కూడా ఈ ఆన్లైన్ ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సుభాన్, ప్రతినిధులు కృష్ణప్రసాద్, అప్పారావు, దయాకర్ యాదవ్, వెంకటేశ్వర్లు, మురళీ, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. చట్ట ప్రకారం సర్వే చేసి అద్దులు చూపించేంత వరకు ఇరు వర్గాల వారు సమన్వయం పాటించాలని తహసీల్దార్ సుభద్ర తెలిపారు. సైదాపురం మండలం గిద్దలూరు పంచాయతీలో పొలాల మధ్య రహదారి నిర్మాణం విషయంలో మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది.
సైదాపురం మండలంలోని గిద్దలూరు పంచాయతీలో పొలాల మధ్య రహదారి నిర్మాణంపై గత ఏడాది నుండి కొనసాగుతున్న పొలంపాటు మంగళవారం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. పెండింగ్ లో ఉన్న ఈ రహదారి సమస్యను పరిష్కరించేందుకు తహసీల్దార్ సుభద్ర సర్వేయర్ క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లారు. అక్కడ ఇరు వర్గాల వారు అధికారుల మధ్య వాగ్వివాదానికి దిగారు. కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు జోక్యం చేసుకుని ఇరు పక్షాలను శాంతింపజేశారు. తహసీల్దార్ ఇరు వర్గాల వారితో మాట్లాడి వారి అభ్యంతరాలను నమోదు చేసుకున్నారు. 20 ఏళ్లకు పైగా పొలాల్లో రాకపోకలకు బాట ఉంటే ఆ బాటను ఎవరు తొలగించలేరని, ఆపే హక్కు లేదని తెలిపారు. ఈ సమస్య కోర్టులో ఉన్నందున కోర్టు ఆదేశాలు వచ్చేంత వరకు అందరూ నిరీక్షించాలన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుభద్ర మాట్లాడుతూ సర్వే చేసి అద్దులు చూపేంత వరకు ఇరు వర్గాల వారు వాదనకు దిగవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గజ్జల రాఘవరెడ్డి వర్గీయులు మరియు అడపాల రాజవర్ధన్ రెడ్డి PGRS లో ఫిర్యాదు చేయడంతో రైతుల సమక్షంలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2-3 రోజుల్లో మీ సమస్యలను రికార్డు పరంగా సర్వే చేసి అద్దులు చూపించడం జరుగుతుందని ఆయన తెలిపారు. సైదాపురం మండలం గిద్దలూరు గ్రామంలో ఉన్న మేమందరం కూడా ఇక్కడ పొలాలు కలిగినటువంటి రైతులము. గత సంవత్సర కాలంగా గజ్జల రాఘవరెడ్డి అతని అనుచరులు 25 ఏళ్ల పైబడి నుంచి మా పెద్దోళ్ళు వాడుతున్నప్పుడు నుండి ఉన్న బాటని ఈరోజు పోనీయకుండా రాజకీయ ఒత్తిళ్ల వల్లనో అధికారిక ఒత్తిళ్ల వల్లనో మమ్మల్ని పోనీయకుండా రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇతను ఇప్పుడే కాదు, గతంలో కూడా ఈ విధంగా మమ్మల్ని అడ్డుకుంటే అప్పటి MRO శ్రీనివాసరావు సార్ గారు ఇక్కడికి వచ్చి వెంటనే దాన్ని పరిష్కరించి ఇక్కడ బాట ఉంది, రైతును ఆపేదానికి లేదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందున్న MRO గారు రమాదేవి మేడం గారు ఇక్కడ బాట ఉంది, దీన్ని ఆపేదానికి లేదు అని చెప్పడం జరిగింది. గత సంవత్సరం నుంచి వీళ్ళు ఎన్నిసార్లు మా సాగు పంటను కావచ్చు, వరి పంటను కావచ్చు ఆపి రకరకాలుగా ఇక్కడున్న మమ్మల్ని అందరినీ చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. ఇంతకీ అతను పొలం ఉన్న వ్యక్తికి ఆ ఏరియాలో సెంటు పొలం కూడా లేకుండానే అతను మా మీద దౌర్జన్యం చేయడం, మా మీద దాడి చేయడం, ఆ దాడిలో భాగంగా మేము సివిల్ కోర్టుని ఆశ్రయించి ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చినా కూడా ఆ ఇంజంక్షన్ ఆర్డర్ కూడా వైలేట్ చేసి కోర్టా తొక్క అనే లెక్కలో ఈరోజు అతను మాట్లాడడం జరుగుతుంది. 40 ఏళ్ళు రాజకీయం ఉన్న వ్యక్తి ఈ పొద్దు మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు అంటే, కనీసం రైతు సమస్యలకి రాజకీయానికి ముడిపెట్టకుండా మమ్మల్ని ఈరోజు రైతుల్ని ఏకాడికి ఒత్తిడి తెస్తూ మమ్మల్ని పోనివ్వకుండా కనీసం మా పంట కోసుకొని బయటపడే సందర్భంలో ఎన్ని రకాలుగా హింసించాలని రకాలుగా హింసిస్తున్నాడు. ఈ విషయం మీద SI గారి దగ్గర నుంచి DGP గారి వరకు ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకున్నాము. అదేవిధంగా MRO గారి దగ్గర నుంచి మంగళగిరిలో ఉన్న CCLA వరకు కూడా ఎన్నోసార్లు పలుసార్లు విన్నవించుకున్నాము. కలెక్టర్ గారిని కూడా కలుసుకున్నాము. ఎన్నిసార్లు తిరిగినా కూడా మాకు ఏ విధమైన న్యాయం జరగట్లేదు. ఈ లక్ష్మణ్ రెడ్డి అనే మా మామకి 578 సర్వే నెంబర్లో అన్ని రకాల ఎంజాయ్మెంట్ స్కెచ్లు కానీ ఎండార్స్మెంట్లు కానీ పొలం మట్టి దోలడంలో మాకు ఎటువంటి ప్రమేయం లేదని చెప్పి సర్వేయర్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కానీ MRO గారు ఇచ్చిన ఈ కార్యక్రమంలో రైతులు, ఇరు వర్గాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, వాటిని ఆర్టీసీ సిబ్బందితో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని NMU డిపో కార్యదర్శి ప్రవీణ్ తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమస్యలపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రవీణ్ తదితరులు మాట్లాడుతూ స్త్రీ శక్తి బస్సులో 0 టికెట్ ఇచ్చే విధానాన్ని నిలుపుదల చేయాలని, మిగతా ప్రయాణికులకు టికెట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుని సిబ్బందిపై పనిభారం తగ్గించాలన్నారు. అలాగే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో జోనల్ ఉపాధ్యక్షుడు రత్నాకర్, రీజనల్ ఉపాధ్యక్షుడు వెంకయ్య, డిపో చైర్మన్ భాషా, కార్యదర్శి ప్రవీణ్, పోలిరెడ్డి రవి, గాంధీ కురవయ్య, దిలీప్, పార్వతి, మంజుల తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రవీణ్. నేను గూడూరు డిపో నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ డిపో సెక్రటరీని. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2 రోజులు బ్యాడ్జీలు మరియు నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది. మరి ముఖ్యంగా ఇందులో మెయిన్ కారణం ఏంటంటే, మెయిన్ డిపోలు నెల్లూరు, గుంటూరు, మంగళం, ఇటువంటి విద్యాధరపురం వంటి మంచి స్థలాలు 6 కోట్ల విలువ చేసే స్థలాలని, 6,000 కోట్లు విలువ చేసే స్థలాలని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి వాళ్ళు అక్కడ ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెడతామని చెప్తున్నారు. ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టడానికి మేము వ్యతిరేకం కాదండి. ఆ ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీయే నడిపితే ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయి, ఆ సంస్థ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కానీ ఏంటంటే ప్రైవేటు వాళ్ళకి అప్పగించి ప్రైవేటు వాళ్ళు ఎలా తిప్పుతారో ఏమో ఎవరికి తెలియదు, వాళ్ళ మెయింటెనెన్స్ ఎలాగుంటుందో తెలియదు. ఇప్పుడుండే ప్రతి ఒక్క బస్సు కానీ, తిరిగే డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ ఎంతో కష్టపడితే స్త్రీశక్తి పెట్టినప్పటి నుంచి మన ఆంధ్రప్రదేశ్లో జరిగినంత అద్భుతంగా ఇంకా ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరగట్లేదనే విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అంతమంది ఆదరించినటువంటి ఘనత మన ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి మాత్రమే అది సాధ్యమైంది. ముఖ్యంగా ఏంటంటే అదేవిధంగా ఇక్కడ ఈహెచ్ఎస్ మీద చాలాసార్లు ఇప్పుడు ఒక వ్యక్తికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి జోనల్ వైస్ ప్రెసిడెంట్ స్టేట్
నా పేరు జి రత్నాకర్, ఏడీసీ గూడూరు డిపో. ఇవాళ రాష్ట్ర కమిటీ తలపెట్టినటువంటి నిరసన కార్యక్రమాన్ని గూడూరు డిపో నందు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అంటే ప్రధానమైనటువంటి డిమాండ్లు మనము ఇవాళ చర్చించుకుంటున్నాం. అదేవిధంగా మన ఇచ్చినటువంటి 1వ తేదీ మెమోరాండం మన రాష్ట్ర ఎంపీ గారికి ఇచ్చాం. దాని పర్యవసానంగా మనకు ఈసారి ఈ 1వ తేదీ లోపల మీటింగ్స్ వస్తాయి. దాని ప్రకారం మనం చేసే ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మేనేజ్మెంట్కి తెలియజేయాలని, అంటే ఆర్టీసీ స్థలాలని బయట వ్యక్తులకి అప్పగించే విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి. అదేవిధంగా విద్యుత్ ఎలక్ట్రిసిటీ కొనుగోలును ఆర్టీసీ చేయాలి. దాని మీద మనం తీవ్రంగా చర్చిస్తున్నాం. అదేవిధంగా మనకు ఉన్నటువంటి 4 డిఏలను వెంటనే ఇవ్వాలని, ఎరియర్స్తో తోటి లీవ్ ఎన్కాష్మెంటు ఇవన్నీ ప్రకటించాలి. ఆర్టీసీలో మేము ఇటున్నటువంటి ఈహెచ్ఎస్ కార్డులు నామకు మాత్రం ఇచ్చారు, వాటిని ఎక్కడా కూడా చెల్లుబాటు కావడం లేదు. అదేవిధంగా మనం ప్రతి ఒక్క హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పి ప్రాపర్గా పరిమితం చేశారు. చిలకూరులోని టీడీపీ కార్యాలయంలో ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ, పార్టీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర రెడ్డి సూచనలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నెల్లూరు చిరంజీవి, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు చిట్టేడి శ్రీనివాసులు, సీనియర్ నాయకులు మోగ శంకరయ్య, పసల వెంకటేశ్వరు తదితరులు మాట్లాడుతూ గత వైకాపా పాలనలో ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను అతి దారుణంగా కొట్టి చంపి డోర్ డెలివరీ చేసిన చర్యలను గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రజాప్రభుత్వ పరిపాలనలో దళితుల అభ్యున్నతికి నాయకులు చర్యలు తీసుకుంటున్నారని, ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఎస్ఎల్కు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఇందుకు వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని వారు వివరించారు. ఈ సమావేశంలో తలారి సుధీర్, కొండేటి వేణు, దారా రవి, తూపిలి చందు, బండి మురళి, గారా హరి, గోను శ్రీనివాసులు, చుట్టు శేషయ్య, సూళ్లూరు సాయి, జోగి, చిరంజీవి, కావలి వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మా యొక్క గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ యొక్క ఆదేశాలతో ఇక్కడ చిలకూరు మండలం ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. దీనికి కారణం ఏంటంటే, గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులైనటువంటి వీధి సుబ్రహ్మణ్యంను దారుణంగా హత్య చేసి వాళ్ళ ఇంటి ముందర డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటన గురించి ఇదే రోజు జరగడం, ఆ యొక్క సంఘటనను గుర్తు చేసుకుంటూ ఆ యొక్క ప్రభుత్వ హయాంలో ఏవైతే ఆ ఎమ్మెల్సీ అనంతబాబు గారు డ్రైవర్ని అతి కిరాతంగా చంపి డోర్ డెలివరీ చేసి దళితులపైన ఏ విధంగా దమనం కావడం జరిగిందనే దాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ పత్రికా సమావేశమే కాకుండా గడిచే 2 రోజుల్లో కూడా విరివిగా అన్ని దళిత వాడల్లో కూడా తిరిగి ఈ యొక్క చర్యల్ని గత ప్రభుత్వం ఏ విధంగా చేశారు, ఆ యొక్క దళితులపైన దాడులన్నింటినీ కూడా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ చిలకూరు మండలం ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. ముఖ్యంగా తెలియజేయడం అంటే, గతంలో మే నెల 19వ తేదీ 2022వ సంవత్సరం వీధి సుబ్రహ్మణ్యం హత్య చేశారు. అదేవిధంగా మే నెల 21వ తేదీ 2021 సంవత్సరంలో దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ను కూడా ఇదే విధంగా కేవలం పీపీఈ కిట్లు ఇవ్వలేదనే ఒక ఉద్దేశంతో అతన్ని సస్పెండ్ చేసి నడివీధిలో అతి కిరాతకంగా అవమానపరుస్తూ ఆ యొక్క హింసకు గురై అతను చనిపోవడం జరిగింది. ఈ విధంగా మీరు దళితులపై అనేక విధాలుగా దాడులు చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేసినటువంటి దళిత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో చర్చకు రానివ్వకుండా ఏదైతే మీరు ఆ రోజు రాజారెడ్డి రాజ్యాంగంతో పరిపాలించారో, ఈ యొక్క కూటమి ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సూచనలతో చేసినటువంటి రాజ్యాంగం మీద అమలవుతున్న ఈ ప్రభుత్వాన్ని గత వైసీపీ గవర్నమెంట్లో ఎస్సీల పైన దౌర్జన్యం, దమనకాండను ఎస్ఎస్ఎల్గా ఖండిస్తుంది. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతోందని పిల్లలను తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ దారా అంకయ్య తదితరులు కోరారు. ఓజిల మండలం కురుగొండ పంచాయతీలో బడి పిలుస్తోంది కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచేందుకు, కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా విద్యా ప్రమాణాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమంలో ఓజిల మండలం కురుగొండ పంచాయతీలో సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ దారా అంకయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు కూడా పాల్గొని అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ దారా అంకయ్య మరికొందరు మాట్లాడుతూ ప్రైవేటు బడులను వదలాలని, ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లోని అన్ని వసతులతో పాటు తల్లికి వందనం వంటి పథకాలు అమలవుతాయని, ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించడం జరుగుతుందని వారు వివరించారు. ప్రైవేటు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కొందరు అధికారుల సమక్షంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఈ కార్యక్రమానికి
మండలంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా గురుగొండ నుంచి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభించే క్రమంలో గురుగొండలో ఉన్నటువంటి టీడీపీ లీడర్ అయినటువంటి డాక్టర్ అంకయ్య సార్ గారి చేతుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా అవగాహన చేసుకుని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయవలసిందిగా మేమందరం కోరుతున్నాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఎంతో ఉన్నతమైనటువంటి విద్య అర్హతలు కలిగినటువంటి ఉపాధ్యాయులతో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి. దాని ఫలితంగానే లాస్ట్ ఇయర్ మంచి రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ అన్నీ కూడా పటిష్టంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచాలనే ఉద్దేశంతో మన ఆనరబుల్ కలెక్టర్ సార్ ఉంటే మనం పామర్లుగా ఉంటాము. ఎలాంటి మామూలుగా ఏంటంటే సంస్కృతి మనకి తెలియదు. మనకి మామూలుగా ఎలాగా మనము బ్రతకాలో, ఏ విధంగా మామూలుగా ఫైనాన్షియల్గా మనం ఎదగాలనేది కూడా మనకి తెలియదు. అదే ఈ రోజుల్లో ఒకప్పట్లో చదువు లేకుండా ఈ గ్రామంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడైతే మామూలుగా అనేక మంది చదువుకుంటున్నారు. మేడం చెప్పినట్టు మామూలుగా ఏంటంటే గవర్నమెంట్ హై స్కూల్లో కానీ, గవర్నమెంట్ మామూలుగా ప్రాథమిక పాఠశాలలో కానీ మరి ఉన్నతమైన విద్యావంతులైన టీచర్లు, క్వాలిఫైడ్ టీచర్స్ మనకున్నారు. మంచి ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా మన పిల్లలు విద్యా మామూలుగా నేర్చుకోగలిగితే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మన పిల్లలు కూడా పొంది మంచి స్థితికి వచ్చే అవకాశం అనేది ఉంది. ఈరోజు చూస్తున్నాము ఎంతోమంది డాక్టర్లు కానీ మామూలుగా. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పాడి వెంకట సుబ్బయాదవ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి, పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వాకాడు మండలం గొల్లపాలెం గ్రామంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గూడూరు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు పాసం సునీల్ కుమార్, డాక్టర్ నెలవల విజయశ్రీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వారు తిలకించారు. అనంతరం ఎమ్మెల్యేలు మరికొందరు మాట్లాడారు. ఈ వేడుకలో పెంచులకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ, ఎస్ఐ కమిషన్ సభ్యుడు శ్రీపతి బాబు, నాయకులు రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు కొద్దిగా వెనక్కున్నాడు. అడ్డ ఇదంతా. సో బాలు గారిని స్మరించుకుంటూ పొలిటికల్ లీడర్స్ కి అండ్ అలాగే ఎస్పెషల్లీ మా లేడీస్ మహిళలు మహాన్రాళ్ళు బంగారు ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేటప్పుడు విఘ్నాలేం లేకుండా ఉండేటట్టు చూడు. స్టేజ్ ప్లీజ్, గట్టిగా చెప్పట్లు. బెంగళూరులో మంచి వాళ్ళతో సంబంధాన్ని చేసినందుకు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా చేశాడని చెప్పి మా చిన్నన్న ఇప్పుడే చెప్పాడు. ఆ యొక్క బిడ్డలకి మీ అందరు ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా రాజీ గారు, వినయ్ గారు
రాజీ గారు కాలేజీలో మా సీనియరు, మా అన్నోళ్ళ వియంకులు, వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారు, మేము రాజీ అంటామన్నా, రాజశేఖర రెడ్డి గారు వేదిక మీద రావాలా, వినయ్ గారు దయచేసి వేదిక మీద రావాలని చెప్పి కోరుతున్నా. వినయ్, పాప రాజీ ఇద్దరు కూడా వేదిక మీదకి వస్తే. గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందాక స్టార్టింగ్ లో దీప్తి గారు అడిగారు, శాసనసభ్యులు ప్రజలతో పాటు వచ్చేసారని. ఆ ఎమ్మెల్యేలు అహం చూపించే ప్రభుత్వం ఎప్పుడో వెళ్ళిపోయింది, ఇప్పుడు ప్రజల వద్దకే పాలన అని చంద్రబాబు నాయుడు గారు మా అందరినీ కూడా ప్రజల్లో మమేకం చేస్తూ ఈరోజు ఏదైనా అభివృద్ధి ఉన్నా లేకపోతే ఏ కష్టాలు ఉన్నా సరే మేమే ప్రజల దగ్గరికి వెళ్తూ ప్రజల సమస్యలు తెలుసుకొని తీర్చే ప్రభుత్వం ఈరోజు వచ్చింది. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఒక పెన్షన్ అయినా లేదా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలన్నా మేమే మీ దగ్గరకు వచ్చి. రొయ్యలకుంట సాగు వద్దంటూ మనుబోలు మండలం పిడూరుపాళెం పిడూరు గ్రామ రైతులు రెవెన్యూ కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు. పిడూరుపాళెంలో ఒకరు 150 ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారని, దానివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ ప్రాంత రైతులు పేర్కొన్నారు. రొయ్యల సాగు వల్ల నేల తేలిపోతుందని, తమ పొలాల్లో పంటలు పండే పరిస్థితి లేదన్నారు. పొలాలకు వెళ్లేందుకు దారి లేకుండా ఉందని, సాగు చేసేటప్పుడు పక్కనే ఉన్న తమ పొలాలు ఎందుకు పనికి రాకుండా ఉన్నాయని అధికారులు స్పందించి రొయ్యల సాగు నిలిపేయాలని వారు కోరారు. మనుబోలు మండలం పిడూరుపాలెం గ్రామంలో 30-40 ఎకరాలు చీప్గా ఒక 4-5 లక్షలకు కొని అసైన్మెంట్ ల్యాండ్స్ మొత్తము ఆ ఊళ్ళోనే ఆ అగ్రికల్చర్ ని నాశనం చేసి ఈవేళ రైతులందరూ అల్లో రామచంద్రంట 3-4 ఊళ్ళు గ్రామాల వారు అల్లాడిపోతున్నారు. ఏ రోజు వచ్చినా మండలంలోకి ఎంఆర్ఓ ఉండరు, ఆర్ఐ ఉండరు, ఎవరు ఉండరు. ఎండలకు తట్టుకోలేక సృహ తప్పి పడిపోతున్నారు జనాలు. పిడూరు గ్రామం దళిత కులానికి చెందిన వాళ్ళము. ఎస్సీలము, బీసీలము, ఓసీలము, ఎస్టీలు మొత్తం 5-6 మంది కులాల వాళ్ళమి. మాకు గవర్నమెంట్ వారు 336 సర్వే నెంబర్ లో 60 మందికి ఒక్కొక్కరికి ఎకరా 50 సెంట్లు ఆ చొప్పున ఇచ్చారు. దాన్ని మేము సాగు చేసుకుని మా పిల్లలు మేము క్షేమంగా పండించుకొని తింటున్నాము. ఈ రోజు అంటే దాదాపు 5 రోజుల కిందట మేము పిడూరుపాడు చేపల గుంట చేస్తాం. రొయ్యల గుంటలు, చేపల గుంట రెండు ఏ గుంటలు అనేది మాకు తెలియదు. మొత్తానికి ఆయన 30 అడుగులు ఎత్తు గుంటలు చేస్తున్నాడు. మేము పోయి అడ్డగిచ్చాము, కానీ వాళ్ళు మమ్మల్ని ధిక్కరించారు. అయినా కానీ పై అధికారికి తెలియజేశాము. ఎంఆర్ఓ గారు వచ్చి ఆర్ఐ గారు వచ్చి విఆర్ఓ గారిని వీళ్ళ ముగ్గురి మధ్యలో ఈరోజు 4 రోజుల నుంచి మమ్మల్ని నలుపుతా ఉన్నారు. మేము తిరిగి కొంచెం అక్కడ గుంటలు మాత్రం పూర్తయిపోతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీ వృద్ధాశ్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు నాగేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచిస్తూ ఉంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో అభిమాన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. దగ్గర అల్పాహారం ఏర్చబడింది. ఈ సందర్భంగా మేము కోరుకునేది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నత శిఖరాలకి ఎదగాలని, మరెన్నో మంచి విజయాలు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అభిమానులు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఎన్టీఆర్ని ఉన్నత స్థితికి తీసుకుపోతామని చెప్పి కోరుకుంటూ వాడు మా అందరి వాడు మా నాయకుడు, రేపు కాబోయే కాలానికి కాబోయే సీఎం అయినటువంటి మా నందమూరి తారకమైనటువంటి జూనియర్ ఎన్టీఆర్కి 43వ జన్మదిన శుభాకాంక్షలు. మా హీరో ఒకటే చెప్పాడు, ఎవరికైనా పేదలకి అన్నదానం చేయండి, పాలాభిషేకం చేయవాకండి, పాలాభిషేకం చేసే దేవుడికి నాకు కాదు అనే నినాదంతో ఎటువంటి నిరుపేదలకి చేయాల్సింది మీరు సహకారం చేయండి, అంతేగాని ఎటువంటి కార్యక్రమాలు చేసుకోకుండా నలుగురు ఉపయోగపడే కార్యక్రమం చేయండి అనే నినాదం. మంచి స్థాయిలో ఎదగాలని, ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలని వాళ్ళ తాతలాగే. ఎందుకంటే ఆయన చాలా టాలెంట్ గలవాడు జూనియర్ ఎన్టీఆర్ అంటే. ఆయనకి ఎంత బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోయినాడు ఆయన. అదేవిధంగా మా అభిమానులు కూడా ఆయన అభిమానులుగా
ఏ కార్యక్రమంలో కూడా చురుగ్గా పాల్గొంటే బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా. దాన్ని బట్టి మనం ఏంటంటే రాజంగారి ఫోటో పెడతా. మా ఆరాధ్య దైవం జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా ఈరోజు మనుబోలు మండలంలోని సంగమేశ్వర కాలనీ నందు పేదలకు అన్నదాన కార్యక్రమం మరియు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. మా అన్నయ్య ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాము. అలాగే మా ఈ కార్యక్రమానికి సహకరించిన మా ఫ్రెండ్స్కు అలాగే అభిమానులకు. ప్రముఖ సినీ నటుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మనుబోలు మండలంలో సంగమేశ్వర కాలనీలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. కాలనీలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతో పాటు మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుతూ తమ అభిమాన నటుడు జన్మదినాన్ని కేవలం వేడుకలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో షేక్ షరీఫ్, హరికృష్ణ, సిహెచ్ శ్రీనివాసులు, సాయి సందీప్, అనిల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్లకు 18, మగపిల్లకు 21 సంవత్సరాల లోపు వివాహం చేస్తే చట్టరీత్యా నేరమని జిల్లా వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ షేక్ షహనాజ్ తెలిపారు. గూడూరు 2వ పట్ట సమీపంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న ఐసీడీఎస్ రూరల్ కార్యాలయంలో కిషోరి వికాసంలో భాగంగా కిషోర బాలికలకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న షహనాజ్ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం, ఫోక్సో చట్టం, వరకట్న వేధింపులు వంటి వాటిపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ స్వరూపారాణి, శివజ్యోతి, హైమావతి, రేణుక, చెంచులక్ష్మి, టాటా ట్రస్ట్ ప్రతినిధి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం, వెండి ధరలను గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,950 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,19,600 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,51,300 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 278 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆన్లైన్ మందుల విక్రయాలను నిలిపివేయాలి. గూడూరులో మూతపడ్డ మందుల దుకాణాలు. పురవీధుల్లో ర్యాలీ నిర్వహించిన అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన గూడూరు మందుల దుకాణాల అసోసియేషన్ ప్రతినిధులు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. పలు సమస్యలు పరిష్కరించాలంటూ గూడూరులోని ఆర్టీసీ డిపో ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టిన అనంతరం మాట్లాడిన ఎన్ఎంయు నాయకులు. పొలంబాట హద్దుల విషయంలో ఉద్రిక్తత. సైదాపురం మండలం గిద్దలూరు పంచాయతీలో పొలాల మధ్య రహదారి ఏర్పాటుపై క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లి వర్గాలకు సర్ది చెప్పి సర్వే చేస్తామని వెల్లడించిన తహసీల్దార్ సుభద్ర, అధికారులు. ప్రభుత్వ బడుల్లో అన్ని వసతులు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఓజిల మండలం కురుగొండలో జరిగిన అవగాహన ర్యాలీలో పాల్గొని ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలను చేర్చాలని తల్లిదండ్రులకు వివరించిన అధికారులు, నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.